శౌర్యాయణి చ గార్గ్యః కౌసల్యశ్చ అశ్వలాయనః భార్గవో వైదర్భిః కబంధి కాత్యాయనః తేహ ఏతే బ్రహ్మపరాః బ్రహ్మనిష్ఠాః పరం బ్రహ్మ అన్వేషమాణాః ఏషః వై తత్ సర్వం వక్ష్యతీతి తేహ సముత్పాణయః భగవంతం పిప్పలాదం ఉపసన్నాః. వేదము చెప్పేటప్పుడు విషయాన్ని నేరుగా అందించదు. ఎందుకంటే తత్వం కొంచెం సులభంగా అర్థమయ్యేది కాదు. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, వేదం ఏం చేస్తుందంటే ఒక కథలాగా ఆరంభిస్తుంది. వేదం ఎప్పటిదో కదండి, దీంట్లో ఋషులు, ఈ ఋషులు వీళ్ళ పేర్లు వస్తున్నాయి, వీళ్ళ కాలం ఏమిటి, ఈ కాలానికి సంబంధించిందా, ఈ సంవత్సరమా, ఇట్లనా అని ఇవాళ జిజ్ఞాస చాలా మందికి ఉంటున్నది. కానీ అట్లా కాదు, కల్పితము అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే 4 యుగాలు మాటి మాటికి అదే పద్ధతిలో ఆవృత్తి అవుతూ ఉంటవి, చక్రం తిరిగినట్టుగా తిరిగి వస్తుంటాయి. కనుక ప్రపంచము దాత యథాపూర్వకం అకల్పయత్ అని చెప్పినట్లుగా దాత బ్రహ్మగారు యథాపూర్వం తనకంటే ముందు కాలంలో ఎట్లా ఉండిందో ఆ విధంగా కల్పించినాడు. కాబట్టి అంటే సృష్టి చేసినాడు. అట్లాగే ఆయా ఋషుల పేర్లను తలుచుకొని అట్లాంటి స్వరూప స్వభావాలు, జ్ఞాన అనుష్ఠానాలు కలిగినటువంటి వ్యక్తినే మళ్ళీ తన 2వ సృష్టి కాలంలో సృష్టిస్తుంటాడు. అందుచేత ఆ విధంగానే వేదంలో కూడా ఆ విధమైన వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా విషయం ప్రాధాన్యం కానీ వ్యక్తులకు ప్రాధాన్యం కాదు. వాళ్ళు ఈ కాలంలో పుట్టినరా, ఆ కాలంలో పుట్టినరా, ఎట్లాంటి వాళ్ళు, ఏమిటి, ఈ అనవసరమైన చొప్పదంటు ప్రశ్నలు అక్కరలేనివి. కనుక కథారూపంలో అర్థం చేయడం కోసం ప్రధానమైన లక్ష్యం, గహనమైన విషయాన్ని అర్థం చేయడం కోసం కథారూపంలో వాళ్ళు ఆ వైదిక పురుషుడు మనకు ఆ విధంగా చెబుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఈ ప్రశ్నలో 6 వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్నాడు. మొదట వ్యక్తిగతంగా పరిచయం. సుకేశాచ భరద్వాజ, భరద్వాజ వంశంలో గోత్రంలో పుట్టినటువంటి వాడు భారద్వాజ. అది భారద్వాజుడు, భరద్వాజ గోత్రీకుడు. వ్యక్తి పేరు సుకేశాః అని. భరద్వాజస్య అపత్యం పుమాన్ భారద్వాజ, గోత్రే అపత్యం పుమాన్, ఆ గోత్రం సంబంధించిన వాడు. భరద్వాజుని యొక్క గోత్రంలో పుట్టినవాడు కాబట్టి భారద్వాజ అవుతుంది. అట్లాగే ఆ తండ్రి పేరు భరద్వాజుడు కావచ్చును, అయితే కూడా అతడికి భారద్వాజుడు అనేటువంటి పేరు వస్తుంది. ఆ విధంగా భారద్వాజ సుకేశాః, ఆయన పేరు సుకేశాః, చక్కనైనటువంటి వెంట్రుకల కలవాడు అని ఆయన పేరు పెట్టుకున్నారు. ఇకపోతే 2వ వాడు శైబ్యశ్చ, శిబి అనే వాని యొక్క గోత్రానికి చెందినవాడు సత్యకామ, సత్యకాముడు అనేటువంటి పేరు గలవాడు. 3వ వాడు గర్గుని గోత్రంలో జన్మించిన వాడు గార్గ్య, శౌర్యాయణి. ఇగో ఇతని తండ్రి పేరు సూర్యాయనుడు. అది సూర్యాయనుడి యొక్క కొడుకు కాబట్టి శౌర్యాయనుడు అని ఈయనకు పేరు వచ్చింది. గోత్రమేమో గార్గ వంశ గోత్రానికి చెందినవాడు. కౌసల్యశ్చ అశ్వలాయన, అశ్వలాయన గోత్రానికి చెందినటువంటి వాడు కౌసల్యుడు అనేటువంటి వాడు. అలాగే భార్గవో వైదర్భి, విదర్భ దేశానికి చెందినటువంటి వాడు భార్గవుడు, భృగు వంశానికి చెందినవాడు, భృగు గోత్రానికి చెందినవాడు. కాత్యాయన, ఈయన కూడా కత్యాయనుడు అనే వాని యొక్క గోత్రంలో పుట్టినాడు కాబట్టి కాత్యాయనుడు. కబంధి ఇతని పేరు. ఈ విధంగా సుకేశుడు,
శైబ్యుడు, అదే సత్యకాముడు, శౌర్యాయణి, కౌసల్యుడు, భార్గవుడు, కబంధి అనేటువంటి 6 వ్యక్తులు ఒక దగ్గర జమ అయినరు, సమానం కలిసిండ్రు. వాళ్ళు ఎందుకు వాళ్ళు కలిసినారు, ఏం ప్రయోజనం సాధించడానికి? 4 వ్యక్తులు వేరు వేరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు. మనం సాధారణంగా చూస్తే ఇక్కడ 2 పేర్లు స్పష్టంగా అవపడుతున్నాయి. వైదర్భి అంటే విదర్భ దేశం. ఇవాళ మనం నాగపూర్ ప్రాంతం చెప్తున్నామే, ఆ ప్రాంతాన్ని విదర్భ అంటారు. అలాగే కౌసల్య కోసల దేశం. కోసల దేశం అంటే అయోధ్య. ఇవాళ మనం చెప్పుకుంటున్న ఆసీద్ అయోధ్య నగరి దేశే కోసల నామని అని చెప్తాడు రామాయణంలో. కాబట్టి కోసల దేశం దీనికి దానికి దూరమే. కానీ వాళ్లకు ఆ చదువుకున్నప్పుడు ఒక గురువు గారి దగ్గర చదువుకున్నారో, లేకపోతే ఆయా సందర్భాల్లో వాళ్ళు కలుసుకున్నారో, సమాన శీల వ్యసనేషు సఖ్యత, ఎవరెవరి యొక్క అలవాట్లు, స్వభావాలు, వ్యసనాలు, శీలము వ్యసనం 2 మాటలు చెప్తే సరిపోతాయి. ఈ శీలము వ్యసనం ఎవరికి సమానంగా ఉంటుందో వాళ్ళిద్దరూ ఒక దగ్గర జమ అవుతారు. అలా వీళ్ళు కూడా బ్రహ్మనిష్ఠాః బ్రహ్మపరాః, బ్రహ్మపరాః బ్రహ్మనిష్ఠాః. ఏమిటి? బ్రహ్మ శబ్దం చేత వేదం చెప్పబడుతుంది, బ్రహ్మ శబ్దం చేత జీవుడు చెప్పబడతాడు, బ్రహ్మ శబ్దం చేత పరమాత్మ చెప్పబడతాడు. అలాగే బ్రహ్మ శబ్దం చేత ప్రకృతి కూడా చెప్పబడుతుంది. ఇన్ని అర్థాలు ఎట్లనండి అంటే వ్యుత్పత్తిని బట్టి వస్తున్నవి. వ్యుత్పత్తి ఏమిటి? బృహతి అనేది పెద్దది. ఏమిటి పెద్దది? వేదము శబ్దరాశి చాలా పెద్దది. అందుకోసమే దాన్ని ఏమన్నారు? బ్రహ్మ అంటారు. భరద్వాజుడే వేదాన్ని మొత్తం నేను నేర్చుకోవాలి అనుకోని ఆయన బ్రహ్మను ఉపాసించి 1000 సంవత్సరాలు ఆయుష్యాన్ని కోరుకున్నాడు. ఆ 1000 సంవత్సరాలు వేదాధ్యయనం చేసినట్టు ఇది మనకు పురాణంలో కనిపించే వినిపించే కథ. సరే అయిపోయింది, 1000 సంవత్సరాలు పూర్తయింది, కానీ వేదం పూర్తి కాలే. మళ్ళీ 1000 సంవత్సరాలు, మళ్ళీ అట్లా 3-4 సార్లు బ్రహ్మ యొక్క అనుగ్రహంతో ఆయుష్యాన్ని పెంపు చేసుకొని వేదాధ్యయనం చేయడానికి సిద్ధపడితే చివరికి ఆయనకు అనుమానం వచ్చి, ఏమయ్యా బ్రహ్మ, నేను ఎంతవరకు వేదం నేర్చుకున్నా అంటే ఆయన ఒక పెద్ద రాశిని చూపించి, ఓ మేరు పర్వతం అంతా ఓ పెద్ద కొండను చూపించి అందులో నుంచి ఓ పిరికెడంత తీసి, ఇదిగో ఇది నువ్వు నేర్చుకున్నావు అని. అయ్యా, నేను 4000 సంవత్సరాలు మీ అనుగ్రహం వల్లనే ఆయుష్యాన్ని పొంది ఈ పని చేసిన కదా, వేదాధ్యయనం చేసిన కదా, పూర్తి కాలేదంటారు ఏమిటి అని అంటే, పిచ్చివాడా, అది అపారమైనది, అనంతావై వేదాహ అని చెప్తున్నది. వేదములు అంతము లేనివి అని. ఈ అనంతమైన వేదాలను నువ్వు చదువుకోగలిగితే ఇగో ఇంతే సాధ్యమయ్యింది. కాబట్టి సాధారణ మానవులకు ఎవరికి కూడా వేదం నేర్చుకోవడం సాధ్యం కాదు, పూర్తిగా నేర్చుకోలేవు. అందుకోసమే మరి మన వాళ్ళ కోసమని శాఖలుగా విడదీస్తే సామవేదం 1100 చీల అయింది శాఖలు. అట్లా ఒక్కొక్క దానికి కొన్ని శాఖల చొప్పున ఉన్నాయి. సామవేద శాఖలే చాలా పెద్దయి. అందుచేత ఇన్ని వేదాలను, ఇన్ని శాఖలను చదువుకోవడం అనేటువంటిది కష్టసాధ్యము, శ్రమ సాధ్యమైన విషయం. కొంతమంది మన దక్షిణ భారతంలో లేదు కానీ ఉత్తర భారతంలో ద్వివేది, త్రివేది, చతుర్వేది అని పేర్లతోటి కనిపిస్తుంటారు. ఇండ్ల పేర్లు వాళ్లకు ఫలానా ద్వివేది. మనం ఇక్కడ శాస్త్రి, శర్మ అని పెట్టుకున్నట్టుగానే, దీక్షితులు అని పెట్టుకున్నట్టుగానే అక్కడ వాళ్ళు ద్వివేది, త్రివేది, చతుర్వేది అని ఉన్నాయి. అంటే ఏమిటి? భరద్వాజుడికి సాధ్యం కాని
4 వేదాలు వీళ్ళు నేర్చుకోగలిగిందని అర్థమా? అంటే అందులో ఒక శాఖ, అందులో ఒక శాఖ, అందులో ఒక శాఖను మాత్రమే వాళ్ళు ఆ వంశంలో పుట్టిన వాళ్ళ పై వాళ్ళెవరో కష్టపడి ఆ 4 శాఖలు నేర్చుకొని ఏమైన వాళ్ళు చతుర్వేదులు అయిపోయిందనమాట. అందుచేత బ్రహ్మ అంటే వేదం అనేది చాలా విస్తారమైనది, అనంతమైనది. అందుచేత బ్రహ్మపరాహ, బ్రహ్మనందే గురి కలిగిన వాళ్ళు, వేదమునందే గురి కలిగిన వాళ్ళు. బ్రహ్మపరాహ, పరుడైన వాడినిగా బ్రహ్మను గుర్తించినారు. బ్రహ్మ పరమాత్మ అంటే మనందరిని పుట్టించినటువంటి వాళ్ళు. ఆ విధంగా వేదాధ్యయనం చేసి వేదంలోని అర్థాన్ని తెలుసుకోవడానికి వీలైనంత ప్రయత్నం చేసి వేదంలో చెప్పబడినటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆయా కర్మల ద్వారా కామ్య కర్మలు గాని ఏవైనా సరే కోరి చేసేవి ఉంటాయి కొన్ని. కాబట్టి ఇలాంటి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు వేదం మనల్ని శాసిస్తున్నది. వాటి గురించిన విషయాలు మనకు స్మృతుల్లో బాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. స్మృతులు చదవాలి మనం. కొంత ఏదో చదివి వదిలిపెడితే కుదరదు. కాబట్టి వీలైనంత వరకు ప్రయత్నం మన జీవన విధానంలో మనకు తీరిక ఉండకపోవచ్చు, కానీ ఉన్నంత సమయంలో ఇగో ఇప్పుడు మీరు చేస్తున్నట్లుగానే స్మృతులను కూడా, అందులో ప్రామాణికమైన స్మృతులను కూడా మనం గమనించి మన నిష్టకు మన సంప్రదాయానికి సంబంధించిన వాటిని వస్తున్నాయి. ఈ మధ్యలో అచ్చు వేస్తున్నారు కొంతమంది. మళ్ళీ ఎప్పుడో 200 సంవత్సరాల పూర్వంలో 1850, 60 ఆ ప్రాంతాల్లో వేసిన పుస్తకాలను మళ్ళీ ఇప్పుడు అచ్చు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని దొరకపుచ్చుకొని చదువుకోవాలి. సరే, అది పక్కకు పెడదాం. అంటే వేదం యొక్క అర్థం ఏంటిది అనేది స్మృతులు వివరిస్తాయి. స్మృతుల్లో చెప్పినవే మన యొక్క కర్మకాండ. అందుకోసమే మన దగ్గర ఒక విభాగం ఉంది, తెలియకపోవచ్చు. శ్రౌతులు, స్మార్తులు అని బ్రాహ్మణుల్లో భేదాలు ఉన్నాయి. బ్రాహ్మణులు అంటే మనం కూడా దాంట్లోకే వస్తాం. కాకపోతే మనం విష్ణువునే పరదైవాన్ని గా భావించి ఆయన తప్ప ఇంకొకరిని ఆరాధించడం లేదు గనక, ఇంకొకరికి మొక్కడం లేదు గనక మనం వైష్ణవులము అయినాం. కాకుండా కొంతమంది శృతులనే ప్రధానంగా తీసుకొని వేదాలలో చెప్పబడినటువంటి వైదికమైన యజ్ఞయాగాది కర్మకాండలను ప్రతిదినం అగ్నిహోత్రం చేసుకోవడం, ఆహితాగ్నులుగా ఉండడం, ఇట్లాంటి క్రియల ద్వారా వాళ్ళు బ్రహ్మపరాహ అయ్యారు. కొంతమంది ఏం చేశారు, వాటికంటే కాస్త సులభంగా స్మృతులలో వేదార్థాన్ని వివరించేటువంటి పరాశర స్మృతి, విష్ణు స్మృతి, మనుస్మృతి ఇలాంటి వాటిలలో చెప్పబడినటువంటి కర్మకాండలను ఆచరించే వాళ్ళు కాబట్టి వాళ్ళు స్మార్తులు అయ్యారు. ఇక మనలాగానే శివుడినే పరదైవంగా భావించి ఉపాసించే వాళ్ళు కాబట్టి వాళ్ళు శైవులు అయ్యారు. ఆ శైవులకే బ్రాహ్మణులైతే ఆరాధ్యులు అని వాళ్ళొక పేరు ఉంది. అంటే వాళ్ళు ఆ శివుడిని ఆరాధిస్తారు కాబట్టి వాళ్ళకి అది ఆరాధ్యులు అనేటువంటి పేరు. మనకు ఎట్లాగైతే వైష్ణవులు అని పేరు, వాళ్ళకటి దైవాన్ని బట్టి తేడా. లేకపోతే మన అంతం కూడా బ్రాహ్మణ అనే అర్థంలో అందరూ సమానమే. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు బ్రహ్మ పరాహ బ్రహ్మనిష్ట, పరమాత్మనే చివరి లక్ష్యము, మనం చేరుకోదగిన వాడు అనే విషయాన్ని బాగా అర్థం చేసుకొని బ్రహ్మనిష్ట, వైదిక కర్మకాండల యందే నిష్ఠ, నిలకడ, ఆచారము కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి బ్రహ్మ నిష్ఠ పరం బ్రహ్మాన్వేషమాణాః. ఆ విధంగా వేదాధ్యయనం చేసినారు, వేదంలో చెప్పబడినటువంటి కర్మకాండలను ఆచరిస్తున్నారు, ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళై ఉన్నారు, మనో నిగ్రహం కలిగి ఉన్నారు, ఆత్మ జ్ఞానం సంపాదించుకోవడం కోసం కూడా వాళ్ళు
ప్రయత్నం చేస్తున్నారు గనక పరం బ్రహ్మ అన్వేషమాణ. బ్రహ్మ అనే శబ్దానికి చెప్పుకున్నాం కదా, ఆత్మ అని కూడా ఉన్నాడు అని. ఆత్మ కంటే పరమాత్మ, ఈ ఆత్మ కంటే అతీతమైన శక్తి కలిగినటువంటి వాడు, సర్వత్రా దేనితో పోల్చినా కూడా ఆత్మ కంటే విశిష్టమైనటువంటి వాడు, పరుడు, అధికుడు అయిన వాడు గనక ఆయనకు పరం బ్రహ్మ అంటున్నాం. ఆయనను మనం నారాయణుడు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇంకొకళ్ళ జోలికి మనకు అక్కర్లేదంటే మరి సందర్భం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. పరం బ్రహ్మ నారాయణుడు మనం అంగీకరిస్తున్నాం. ఇతరులు ఎందుకు అంగీకరించడం లేదో వాళ్ళు పక్కకు పోనీయండి, వాళ్ళతో మనకు అక్కర్లేదు. వాళ్ళు మాత్రం అంగీకరించటం లేదు కనుక పరం బ్రహ్మ నారాయణుడు, ఆయనను గురించి అన్వేషమాణ సోన్వేష్టితవ్య సవిజజ్ఞాసితవ్య అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సహా అన్వేష్టితవ్య, అతడే మనం బాగా వెతకదగిన వాడు. అంటే రత్నం ఎక్కడో ఉంటుంది, రత్నం కోసం అన్వేషించి ఆ విలువైన రత్నాన్ని మనం తెచ్చుకుంటాం, స్వాధీనం చేసుకుంటాం, దానివల్ల ప్రయోజనాన్ని పొందుతాము. కనుక అలాగా రత్నం వలె అమూల్యమైనటువంటి వాడు, మనకు దానివల్ల గౌరవం లభిస్తుంది. అట్లాగే పరమాత్మ వలన కూడా మనకు అమూల్యమైన మోక్షం లభిస్తుంది. తిరిగి రాని లోకం, అనంతమైన ఆనందం, ఇవన్నీ లభించి సంసారపు దుఃఖములు లేకుండా ఆనందంగా ఉంటాం కనుక అలాంటి బ్రహ్మను గురించి అన్వేష్టవ్య, అన్వేషించాలి అని చెప్తున్నది. కనుక ఆ వేదం యొక్క పారమ్యాన్ని తెలుసుకొని వేదమును మాత్రమే పరమాత్మను తెలుసుకోవడానికి సాధనంగా ఎంచుకొని పరబ్రహ్మణి నిష్ఠాహ, పరమాత్మ యందు మాత్రమే నిలకడ కలిగిన వాళ్ళై, ఉపాసన కలిగినటువంటి వాళ్ళై, వాళ్ళు పరబ్రహ్మ ఎలా ఉంటాడు? బ్రహ్మ బ్రహ్మ అంటున్నావు, బ్రహ్మ అంటే అసలు కనపడటంలే. అసలు ఉత్త బ్రహ్మ అంటే మనం కూడా ఈ శరీరంలో ఉంటున్నాం కాబట్టి, లేని వాళ్ళు పోయిన వాళ్ళు పోతున్నారు కాబట్టి, దీంట్లో జీవుడు అనబడేటువంటి ఒక ఆత్మ అనబడేవాడు ఎవడో ఒకడు ఉంటున్నాడు. వాడు ఉంటే ఈ శరీరం పని చేస్తున్నది, వాడు లేకపోతే ఈ శరీరం ఏం పని చేయటం లేదు అని కనీసం అంతవరకన్నా ఊహిస్తున్నాం. కానీ నారాయణుడు లేదా పరంబ్రహ్మ అనబడేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అని ఉంటే ఆయన వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, వగైరా వగైరా విషయాలను తెలుసుకోవడం కోసమని పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినారు. అలా ప్రయత్నం చేస్తూ అన్వేషణ చేస్తూ జిజ్ఞాస కలిగిన వాళ్ళై, పరబ్రహ్మను గురించిన జ్ఞానం పొందాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళై వాళ్ళు అన్వేషణ చేస్తే మనకి జ్ఞానాన్ని అందించగలిగిన సమర్థుడైనటువంటి ఎవరు అని చూస్తూ ఉంటే ఏషహవా, ఇతడు కదా అని అర్థం. హ అనేది లోకంలో ప్రసిద్ధి, వా అంటే ఏవా అని ఏవకారార్థం, అంటే ఇతడే కదా అని తాత్పర్యం. తెలుగులో చెప్పుకుంటే ఇతడే కదా, ఏమిటి ప్రసిద్ధుడు అని. దేంట్లో ప్రసిద్ధుడు? బ్రహ్మవేత్తృత్వేన లోక ప్రసిద్ధ, బ్రహ్మవేత్తలలో బ్రహ్మను గురించి బాగా తెలిసిన వాడుని, లోకంలో అంతటా ప్రసిద్ధి పొందినటువంటి వాడు. ఏషః, ఏషః అంటే వాడు పిప్పలాద అని చెప్తున్నాడు. ఈ పిప్పలాదుడు అనేవాడు తత్సర్వం వక్ష్యతి, బ్రహ్మకు సంబంధించిన సమగ్రమైన విజ్ఞానం కలవాడు కాబట్టి మనం విన్నపం చేస్తే, శుశ్రూష చేస్తే మనకు ఆ జ్ఞానం అంతా అందిస్తాడు. పిప్పలం అంటే మనం చెప్పుకున్నాం, పిప్పలం అంటే రాగి చెట్టు. వేదం రాగి చెట్టు లాంటిది, అందులో ప్రతిపాదింపబడేవాడు నారాయణుడు. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహమైనటువంటి దాన్ని, జ్ఞానాన్ని, అదే పిప్పలం పండు కనుక ఆ పండును అనుభవిస్తున్నవాడు గనక పిప్పలాద అని ఆయనకు నిర్వచనం మన వ్యాఖ్యానకర్తలు చేసినారు. అంచేత
అలాంటి ఆ పిప్పలాదుడిని గనక ఆశ్రయిస్తే బ్రహ్మకు సంబంధించినటువంటి ముందు వెనక ఉండేటువంటి సమగ్రమైన జ్ఞానం మనకు లభిస్తుంది, ఆయన ఉపదేశిస్తాడు అని తెలుసుకొని వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి పోయినారట. ఎట్లా పోయినాడు? సమిత్పాణయ, ఈ ఆరుగురు కూడా సమిధలను చేతులు పట్టుకొని పోయినారట. అదేనండి, ఏదో ఇంత కట్నం కానికో ఓ మూట పట్టుకొని పోవాలి. సమిధలు పట్టుకొని పోతే అంటే సమిధలు అంటే ఏంటివి? హోమం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి కట్టె పుల్లలు అని అర్థం. మోదుగ పుల్లలు. మోదుగ పుల్లలు ఓ మోపెడు తీసుకొని, తలా ఒక మోపెడు తీసుకొని పోయినాను అనుకోండి. ఒక ఆయన దర్భలు తీసుకున్నాడు, ఒక ఆయన పండ్లు తీసుకున్నాడు. ఇట్లా హోమానికి భగవద్ ఆరాధనకు పనికొచ్చేటువంటి వస్తువులను తీసుకొని పోయాడు. సగురుమేవాభిగచ్చేత్. వాడు ఎవరి దగ్గరికి పోవాలి? వేదాంత విజ్ఞానం కావాలని కోరుకునేటువంటి వ్యక్తి, వైరాగ్యం పొందినటువంటి వ్యక్తి, ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలనుకుంటే, మోక్షం అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే గురుమేవాభిగచ్చేత్. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువు దగ్గరికే వెళ్ళాలి. కనుక గురువు దగ్గరికి పోతే రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం. రిక్తహస్తేన నోపేయాత్, ఉట్టి చేతులతో అంటే చేతులు ఊపుకుంటూ చేతిలో ఏది లేకుండా, నోపేయాత్ చేరకూడదు, దగ్గరికి పోకూడదు. ఎవరెవరిని? ఇంకా చాలా ఉన్నాయనుకోండి, ఈ మూడు విషయాలు తెలుసుకుందాం. రాజానం దైవతం గురుం. రాజుగారి దగ్గరికి పోయినా కొట్టి చేతులతో పోకూడదు. ఎందుకంటే రాజుగారు మన వైపు తిరిగి చూడాలి. మనం తెచ్చిన కట్నం ముందర పెడితే ఆయనకు మనసు సంతోషపడుతుంది. కానుక చూసి బాగుందయ్యా, ఎవరెవరు, ఏం సంగతి, ఇంత పెద్ద కానుక తెచ్చినావు అని చెప్పి మన వైపు తిరిగి మనల్ని గమనిస్తూ మన కోరికను మన వాంఛను చెప్పుకోవడానికి ఆయన వినడానికి సుముఖుడు అవుతాడు. లేకపోతే మళ్ళీ అంటోళ్ళు 96 మంది. అందుచేత అతడు మన వైపు వినాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. కనుక ఏదో కానుక. అలాగే దేవుడి దగ్గరికి పోతే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. కాబట్టి సదాం భక్త్యుపవృతం అష్టామి ప్రయతాత్మన. మనస్సును చిక్కబట్టుకొని ఇంద్రియాల వశం కాకుండా చేసుకొని తనకు చేతనైనది ఒక పత్రము తులసి దళమో, ఒక పుష్పం ఒక మల్లె పువ్వో, ఒక ఫలం ఏదో ఒక మామిడి పండు లాంటివి, తోయం ఇవేవి గతి లేదు అంటే ఆ పవిత్రమైన జలాలు ఏవైనా సరే తీసుకొని వస్తే భక్త్యుపవృతం, భక్తి చేత తీసుకురాబడింది. భక్తి అంటే ఏంటిది? ప్రేమే. ప్రేమే అంటే ఇష్టం. ఆయన యందు ఇష్టం ఉండి ఆయనను ప్రసన్నుడం చేసుకోవడం కోసం ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు అది చూసి సంతోషపడతారు. పరమాత్మ కూడా నాకు నువ్వేమో డబ్బులు కుప్పలు తెచ్చి కానుకలు పెట్టాల్సిన అక్కర లేదయ్యా అని భగవద్గీతలో చెప్పిన శ్లోకమే ఇది. కాబట్టి ఆయనకు ఒక తులసి దళం తీసుకుపోయి సమర్పించినా సంతోషిస్తాడు. కనుక రిక్తాస్తేన నోపేయాత్, ఉత్త చేతులతో పోకూడదు. అట్లాగే దైవతం గురుం అని కూడా చెప్పినాడు. గురుం అంటే ఇట్లాగే విద్యా బోధన చేసేటువంటి లేదా మంచి మార్గాన్ని చూపించేటువంటి ఎవరుంటాడో అలాంటి వాడికి ఏదో కానుక తీసుకోవాలి. ఏం తీసుకుపోవాలి అంటే తీసుకుపోయింది అతనికి ఉపయోగపడాలి, అతనికి సంతోషాన్ని కలిగించేది కావాలి. ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం వ్యవచ్ఛేచ్చి స్పష్టంగా శిక్షావళి చెప్తున్నది. ఆచార్యాయ
ప్రియం ధనం, ఇష్టమైనటువంటి ధనాన్ని తీసుకొని పోయి, ఎందుకంటే డబ్బులంటే చిన్న పిల్లవాడికి కూడా దాని విలువ ఏంటో తెలుసు. కాకపోతే సరి అయిన విలువ తెలుసునా తెలియదా అనేది పక్కకు పెడితే, వాడు కూడా అది రూపాయి నోటు, ఈ వస్తువు ఇస్తే, ఈ కాగితం ఇస్తే నాకు కావలసిన వస్తువు వాడు దుకాణదారు ఇస్తాడు అనే జ్ఞానం వానికి ఉంటది. అది 100 రూపాయల నోటు, చాలా పదార్థాలు దాని వల్ల వస్తాయి అనే జ్ఞానం తక్కువ. తనకు ఇది ఇస్తే 2 చాక్లెట్లు కోరినవి ఇస్తాడా ఇవ్వడా అంతే చాలు వాడికి తెలుసు. అట్లాగే ఆచార్యుడు వారికి కూడా ధనం అంటే ఇష్టం లేకుండా ఏమి ఉండదు. ఎందుకని ఆ ధనాన్ని ఉపయోగించుకొని భగవత్ కైంకర్యం, యజ్ఞం, యాగం ఏదైనా చేయవచ్చు. ప్రతిదినం కార్యక్రమాల్లో ఉపయోగపడేవి దైవిక కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు. దానితోటి సంపాదించిన ద్రవ్యాలతోటి, లేదా శిష్యులకు వగైరా వగైరా ఏవైనా అవసరాల కోసం వాడుకోవడానికి పనికొస్తాయి. కాబట్టి ద్రవ్యం అంటే ఆచార్యులకు కూడా ఇష్టమే ఉంటుంది. కనుక అట్లా ధనమును తీసుకొచ్చి ప్రజాతంతుం మా వ్యవచ్ఛేచ్చి, ప్రజలతో, ప్రజలు అంటే ఈ శిష్యులు అని అర్థం, శిష్యులతో చదువుకోవడానికి వచ్చే వాళ్ళతో ఉండే తంతుం సంబంధాన్ని మా వ్యవచ్ఛేచ్చి, చెడగొట్టకు, తెంపగొట్టకు, తెగగొట్టకు. మరి చెప్తే తెగగొట్టద్దు. ఎందుకని ఒకసారి ఒకరు ఇద్దరు డబ్బులు తెచ్చి ఇస్తడం అలవాటు అయినాక, నువ్వేం తెచ్చినవురా? అయ్యా నేనేం తేలేదు. ఏం తేలేకపోతే ఎందుకు మొహం తెల్ల మొహం వేసుకొని వచ్చినావు, బాబా లేదు అని చెప్పి వాడికి చదువు చెప్పాడు. వెనకటి కాలంలో తన శత్రువైనా సరే విద్యను కోరి వస్తే విద్యను చెప్పిన మహానుభావులు ఉన్నారు. ఎవరో మనమే అక్కర్లేదు. ద్రోణాచార్యుడికి ద్రుపదుడికి మొదట్లో మైత్రి, తర్వాత శత్రుత్వం ఏర్పడింది. ఏర్పడినాక అర్జునుడి ద్వారా అతన్ని ఓడించి తీసుకొచ్చి పాదాల మీద పడేసుకున్నాడు అని చెప్పి దయదలిచి ప్రాణభిక్ష పెట్టి వదిలిపెడితే, అతడు వెళ్ళిపోయి అర్జునుడిని పెళ్లి చేసుకునే అమ్మాయి కావాలి, ద్రోణుణ్ణి చంపే కుమారుడు కావాలి అని యజ్ఞం చేయించి, యజ్ఞంలో చిన్న పిల్లలుగా కాకుండా ఎదిగిన పిల్లలుగానే దృష్టద్యుమ్నుడిని, ద్రౌపదిని, ఇద్దరిని, యాజ్ఞసేని, ఆమె పేరు ద్రౌపది యొక్క పేరు యాజ్ఞసేని, అలా వాళ్ళిద్దరిని కన్నారు. అయితే వాడికి దృష్టద్యుమ్నుడికి విద్య రావాలి కాబట్టి ఏం చేసిండు, మళ్ళీ ఈ ద్రోణుడి దగ్గరికే పంపించాడు. ద్రోణుడు అతడికి యుద్ధ విద్యలన్నీ నేర్పించినాడు. అర్జునుడికి నేర్పించినట్టే వాళ్లకు నేర్పించినాడు. చివరికి జరిగినది ఏమిటి, అతడే యుద్ధంలో పాండవులకు సేనా నాయకుడైండు, ఎదిరించి యుద్ధం చేసి. కనుక శత్రువు అయినా కూడా యుద్ధం కోరి వస్తే వాడికి చెప్పకుండా ఉండడం లేదు. అది ప్రజాతంతువు. యోగ్యుడైన వాడైతే చాలు, వానికి విద్య బోధిస్తే బాగుపడతాడు, సమాజానికి ఉపకరిస్తాడు అనే విషయం అర్థమైతే చాలు. ఎవరికైనా విద్యను బోధించారు. యోగ్యతలు కావాలి, అర్హతలు, క్వాలిటీస్, ఎలిజిబిలిటీ కావాలి. ఎలిజిబిలిటీ ఉంటే చెప్పేవాళ్ళు. అట్లాగే ఆచార్యాయ ప్రియంధనమావృత్య ప్రజాతంతు మా వ్యవచ్ఛేచ్చి అని చెప్పినారు. కాబట్టి ధనము కాదు, ధనం పక్క పెడదాం. ధనం కంటే ఇష్టమైనది ఏంటిది, భగవద్ ఆరాధనకు పనికొచ్చే ఉపకరణాలు ఏవి ఉంటే అది సంతోషం. కనుకనే వీళ్ళు సమిత్పాణి పోయినారు. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తు స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు కూడా తలా ఇన్ని సమిధలు, దర్భలు, పువ్వులు, పండ్లు వగైరా కానుకలను తీసుకొని ఆయన దగ్గరికి, పిప్పలాదుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయినారు. భగవంతం అని ఇక్కడ పదం ఉన్నది.
భగవంతుడు ఎవడు అంటే భగవత్ శబ్దానికి అర్థం విష్ణు పురాణం చెబుతున్నది ఏమిటి? ఉత్పత్తించ వినాశంచ అని. ఉత్పత్తి ఈ సమస్త ప్రపంచం ఎట్లా పుట్టింది, ఎట్లా నశిస్తుంది. వేత్తి విద్యామ అవిద్యామపి. విద్య అంటే ఏంటిది, అవిద్య అంటే ఏమిటి అనేటువంటి విషయాలను కూడా తెలిసినటువంటి వాడు. గతి ఆగతి, ఆత్మ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడికి మళ్ళీ పోతున్నది అనేటువంటి ఈ 6 విషయాలను తెలిస్తే వాడిని భగవంతుడు. ఈ 6టికి పేరేంటిది? భగము అని పేరు. భగము కలవాడు కాబట్టి భగవంతుడు. భగవాన్ మత్తు ప్రత్యయం. భగ అనేటువంటి ఉత్పత్తించ వినాశంచ, విద్య అవిద్య, అలాగే గతి ఆగతి, పోవడం మళ్ళీ ఈ శరీరంలోకి రావడం, ఈ విషయాలన్నిటినీ తెలుసుకున్నవాడెవడో అతడిని భగవంతుడు అనాలి. కనుక ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు. వాస్తవానికి ఆ జ్ఞానం ఉన్నది కదా, ఉత్పత్తి వినాశము 2 తెలుసు కదా. అందుచేత ఆయన గారిని వీళ్ళు పిప్పలాదుడు అనేటువంటి ఆచార్యుడి దగ్గరికి పోయినాడు. వ్యాఖ్యానకర్తలు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. పిప్పలం సంసార వృక్ష బీజం. అది సంసారము అనేది ఇది ఒక చెట్టు. ఈ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పోతుంది. మహబూబ్ నగర్ లో పిల్లల మర్రి అని ఊరికి పక్కనే ఉంటుంది ఒక పెద్ద మర్రి చెట్టు. ఇంకా దానికంటే పెద్దది అక్కడెక్కడో అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మర్రి అనేది ఉంది. అది కూడా ఇంకా మద్రాసులో అడయార్ అనే దగ్గర కూడా ఓ పెద్ద మర్రి చెట్టు ఉన్నది అని చెప్తున్నాం. ఎందెన్నో మైళ్ళ కొద్ది విస్తరించి చాలా పెద్ద పెద్దగా వృక్షాలు ఉన్నాయి. ఊడలు మళ్ళీ మొదలవుతుంటాయి. అందుచేత అలాగా మన యొక్క సంసారము, మనము పుట్టడం చావడం. సంసారం అంటే ఏంటిది? జననము మరణాలకే సంసారము అని పేరు. వాళ్ళిద్దరు సంసారం చేస్తున్నారులే, అది వేరే ముచ్చట. ఆ పదానికి అక్కడ అర్థం కాపురం చేయడము అని అర్థం. కానీ సంసారము అంటే వైదిక పరిభాషలో ఉత్పత్తి మరణము అనేది సంసారం. ఈ సంసారం అనే దానికి అది ఒక వృక్షము అని పోలిస్తే దానికి బీజం విత్తనము. సంసార వృక్ష బీజం. మనకి ఈ జన్మలు కలగడానికి కారణం ఏంటిది? విత్తనం లేకుండా చెట్టు పుట్టదు కదా, చెట్టు పెరగదు కదా. ఎంతగా దానికి అనుకూలమైన వనరులు ఏర్పడితే అంత ఎక్కువగా సంసార వృక్షం విస్తరిస్తూ పోతుంది. దానికి వనరులు తక్కువగా ఉంటే సంసార వృక్షం పెద్దగా కాదు, తరిగిపోతుంది. క్రమంగా ఏదో కొంతవరకు ఉంటది, అందుబాటులో ఏమీ లేకపోతే దానంతట అదే చచ్చిపోతుంది. అందుచేత ఈ సంసార వృక్షానికి బీజమైనటువంటిది, విత్తనం లాంటిది అంటే కర్మ. ఈ కర్మ ఎలాంటిది? అది అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినాడు. కృతం చేసుకున్నటువంటి, చెయ్యంది కాదు చేసిందే. కర్మ ఏంటి? ఎలాంటిది అది? శుభ అశుభ. అశుభమైన అనుభవించాల్సిందే, శుభమైన అనుభవించవలసిందే. అనుభవించక తీరదు. కనుకనే ప్రారబ్ధమైన కర్మకు అనుగుణంగానే మనకు ఈ విధమైన శరీరాలు వస్తున్నాయి. కనుక ఒక జన్మ వచ్చింది అంటే ఒక కర్మను అనుభవిస్తున్నాము అని అర్థం. మొదలుపెట్టిన దాన్ని ఈ శరీరం ద్వారా అనుభవించేది. దాన్నే అవశ్య అనుభోక్తవ్య కర్మ ఫలం అని స్పష్టంగా వివరిస్తున్నాడు. సంసార వృక్షానికి కారణమైనది మనం తప్పనిసరిగా
అనుభవించవలసినటువంటి కర్మ ఫలం ఏదైతే ఉన్నదో దానినే పిప్పలము పండు అని చెప్తున్నారు. దాన్ని అత్తి అనుభవిస్తున్నాడు. అట్లా అయినప్పుడు ఆయన గొప్పతనం ఏముంది? మనలాగానే ఆయన జన్మించినాడు, మనకున్నట్టే కర్మ ఉన్నది ఆయనకు. ఆ కర్మ ఫలం కోసం ఆయన పుట్టిండు, కర్మ ఫలం కోసం మనం పుట్టినాం. ఆయన గొప్పతనం ఏంటి, మన తక్కువతనం ఏంటి అని అనుకోవడానికి వీల్లేదు. కర్మఫలాన్ని ఇద్దరం అనుభవించినా ఎవరి కర్మఫలం వాళ్ళకు వేరు వేరుగా ఉన్నా అనుభవించే తీరులో తేడా ఉన్నది. ఏమిటట? భగవత్ కృపా ఫలత్వేన భోగ్యతయ అత్తి. అది ఎలా వచ్చింది? అది కర్మ ఫలమే అయినా భగవంతుని యొక్క కృప వలన ఆయన అనుభవించవయ్యా అని ఫలంగా ఇచ్చినాడు. దాన్ని మనం అత్తి అనుభవిస్తున్నాడు. అంటే నేను కర్మ చేసుకుంటే నా కర్మల కారణంగా వచ్చింది కాదు, భగవంతుడే ఈ సుఖాన్నో ఈ దుఃఖాన్నో అనుభవించురా అని మనకు ప్రసాదిస్తే దీన్ని అవశ్యం అనుభవించవలసిందే. కానీ నేను పాపాలు చేసుకున్నా, లేదా ఏదో నేను బాగా సంపన్నుడైతే పుణ్యాలు పూర్వజన్మలో చాలా గొప్పగా చేసినా అందువల్ల నేను ఇవి అనుభవిస్తున్నా అనే అహంకారము గర్వము ఇట్లాంటివి లేకుండా పరమాత్మ ఇచ్చినడు, ఈ ఇచ్చిన దాన్ని మనం అనుభవించాలి. మనకు ప్రాప్తి ఎంత ఉంటే అంత పరమాత్మ ప్రసాదిస్తాడు. ప్రాప్తి లేకపోతే ఆయన అందించేది ఏమీ ఉండదు. కనుక ఈ అనుభవిస్తూ ఉన్న సుఖము దుఃఖము ఏదైతే ఉన్నదో, లేదా ఇక ముందు అనుభవించవలసినవి ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క కృపా ఫలమే. కాబట్టి ఇది ఏమైంది? పెరుమాళ్ల ప్రసాదాన్ని ఎంత భోగ్యంగా, ఎంత ఆదరంగా, ఎంత గౌరవంగా మనం స్వీకరిస్తామో భోగ్యతయా అత్తి, భోగ్యముగా ఈ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు గనక ఆయనకు పిప్పలాదుడు అని వ్యాఖ్యానకర్తల నిర్వచనం చెప్పినాడు. ఈ విధంగా ఆ ఆచార్యుడి దగ్గరికి పోయి ఆయనను ప్రార్థించినారు అన్నమాట. ఇక్కడ ఏమొస్తున్నాడు? వ్యాఖ్యానకర్తలు ఒక్కొక్కరు ఒక్కో తీరు చెప్తున్నారు. ఒకరు చెప్పినది ఏమిటి? ఆచార్య సమీపం శిష్యత్వేన సంప్రాప్త, శిష్యులుగా పోయినారు. శిష్యుడు అంటే ఎవడు? శాసింపబడేవాడు. ఎవరి చేత? ఆచార్యుడి చేత. శాస ఇదంగుహలో అని సూత్రం, పాణిని సూత్రంలో శాస ధాతువు మీద ఇత్ అంగ్ అనేవి వస్తాయి. అంగ్ అలోహో, అంగ్ అనేది ఒకటి, హల్ అనేది ఒకటి. వ్యాకరణానికి పోతే చాలా దూరం పోతుంది, అందుకోసం అవసరం లేదు. ఆ సూత్రం ద్వారా శాస ధాతువు మీద ఈ అని వచ్చేస్తే శిష్ అవుతుంది. శిష్ అయిన తర్వాత శిష్య, ఆ శిష్యుడు అంటే శాసింపదగిన వాడు. ఇట్లా చేయి, ఇట్లా చదువుకో, ఇట్లా చదువుకో, ఇది ఇట్లా అని తెలుసుకో, ఇది ఇట్లా అని తెలుసుకో, నువ్వు ఈ పని ఇట్లా ఆచరించు అని ఆచార్యులు ఎట్లా చెబితే అట్లాగా చెప్పినట్టుగా విని పాటించేవాడు గనక వాడికి శిష్యుడు అని పేరు. గురు శుశ్రూషయ విద్య, శిష్యుడు చేసేది ఏమిటి? గురువు గారికి శుశ్రూష. శుశ్రూష అంటే పదానికి మళ్ళీ అర్థం వేరుంది. ఏమిటి? వినాలి అనే కోరిక. శ్రోతం ఇచ్చా శుశ్రూష, సన్నంత ప్రత్యయం మీద ఏర్పడిన శుశ్రూష అనే పది. గురువు గారి ద్వారా వినాలే. ఏం వినాలే? తనకు అవసరమైనదేదో వారి ముఖత తెలుసుకోవాలి. శ్రోతం ఇచ్చా, వినాలి అనే కోరిక. తనకు తెలియని విషయాలను తెలుసుకోవాలనే కోరిక. కోరిక, నీ కోరిక ఉండి అక్కడికి పోతే నువ్వు అడగంగానే ఆయన ఏం చెప్పడు. వారిని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకుంటే కోరిన విషయం ఏంటో వారు చెప్తారు. మరి ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి? సేవ చేయాలి, చాలు. ఆ సేవ చేస్తేనే గురువు గారు సంతోషిస్తారు. అంచేత అలా ఎల్లప్పుడూ ఆచార్యులకు సేవలు చేస్తూ చెప్పినట్లుగా వింటూ అవసరం సమయం దొరికినప్పుడు ప్రశ్నకాల ప్రతీక్ష అంటారు వేదాంత దేశకుల వారు. ఎప్పుడు అడగాలో
ఆ సమయాన్ని గమనించుకుంటూ సేవలు చేసుకుంటూ సందర్భం దొరకగానే అయ్యా ఫలానా చెప్పండి అని వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవిక ఆన్నికమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా కూర్చున్నప్పుడు స్వామి అని పాద సంవాహనం చేస్తూ లేదా విసనకర్రతో కాస్త చల్లగా గాలిని వీస్తూ అడిగితే వారు సంతోషపడి పాద సంవహనానికి గాని చల్లని గాలి విసరడానికి గాని అప్పటిదాకా తాను చేసుకునే వైదిక కర్మలలో అనుసరించి ఉండటం సహకరించడం చేత గాని సంతోషపడిన వారు అడిగిన దానికి సమాధానం చెప్తారనమాట. అట్లా నేర్చుకునేది కనుక విద్య గురు శుశ్రూషయ వాళ్ళు శిష్యత్వేన సంప్రాప్త శిష్యులుగా ఆయన చెప్పినట్లుగా విని ఆయన ఆజ్ఞకు లోబడి ఉండే వాళ్ళుగా పోయినారే తప్ప నతు వంచకతయా ప్రాప్తాః ఇది భావః. మోసం చేసే వాళ్ళుగా ఆయన దగ్గరికి పోయి వారి యొక్క విద్యను మోసం చేసే తీరుగా సంపాదించుకుందామనే బుద్ధితో పోలేదని ఒకరు చెప్పినారు. మరొకరు ఏమంటున్నారు, శాస్త్ర దృష్టేన విధినా పూజ్యం పిప్పలాదం ఉపగతాః. శాస్త్రం చెప్పబడితే ఎట్లా చెప్పిందో ఆ పద్ధతిలో వాళ్ళు ఈ ఉపకరణాలు మొదలైన వాటిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినారు అని ఒకళ్ళు చెప్పినారు. ఇంకొకళ్ళు ఏమన్నారు, ప్రాప్తాః తదీయ శరణం గతాః. ఆయనను శరణు వేడినారు, అంటే నువ్వు తప్ప ఇంకొకరు దిక్కులేదు కాబట్టి నీ మీదనే ఆధారపడి ఉన్నాము, కాబట్టి నీవు మాకు ఈ విషయాన్ని చెప్పవయ్యా అని. ఈ విధంగా 6 శిష్యులు వేరు వేరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, వేరు వేరు గోత్రాలకు చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఆచార్యుల దగ్గరికి వెళ్ళినారు. సుకేశాచ భారద్వాజ చైవ్యశ్చ సత్యకామః శౌర్యాయణి చ గార్గ్యః కౌసల్యశ్చ అశ్వలాయనః భార్గవః వైదర్భిః కబంధి కాత్యాయనః తేహైతే బ్రహ్మపరాః బ్రహ్మనిష్ఠాః. వేదం యొక్క ప్రామాణ్యాన్ని గుర్తించి బ్రహ్మయందే విధేయులైనటువంటి వాళ్ళు పరంబ్రహ్మాన్వేషమాణాః. పరంబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోదలుచుకున్న వాళ్ళై వెతుక్కుంటూ ఏషః వై తత్సర్వం వక్ష్యతీతి దేహ సమిత్పాణయః భగవంతం పిప్పలాదం ఉపసన్నాః చేరుకున్నారు అని. ఇకపోతే తరువాతి వాక్యాలు. తానుహ స ఋషి ఉవాచ. అలా వచ్చిన వాళ్ళ దగ్గరికి ఋషి ఎప్పుడైతే వచ్చి పాదంలో మీద పడి ప్రణామాలు చేసి నమస్కరించి, అయ్యా మేము ఫలానా వాళ్ళం, ఇవాళ నువ్వెవరయ్యా అని చెప్పితే ఆ తర్వాత ఎప్పుడు వాడు చెప్పదలుచుకుంటే పేరు చెప్తే, కానీ వెనకటికి అట్లా కాదు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని తన యొక్క గోత్ర ప్రవరను ఫలానా శర్మ అహంభో అభివాదయే అని చెప్పుకోవాలి. మాకు పాఠశాలలో ఇటీవల కాలంలో 102 సంవత్సరాల పెద్ద మనిషి పాండురంగాచార్యులు గారు, పాండురంగాచార్యులు గారు వారు కాలం చేశారు. వేద పండితులు. రోజు పాఠశాలకు వస్తే మొట్టమొదటిగా స్వామివారు ప్రిన్సిపాల్ చెడగోప రామానుజాచార్యులు వారి దగ్గరికి పోయి బోర్లా పడి 3 సార్లు పడి ప్రణామం చేసి 2 చెవులు మూసుకొని ప్రణామం చేస్తూ ప్రవర చెప్పుకొని నమస్కారం చేసేవారు. కనుక బ్రహ్మనిష్ఠాహ కదా, అంచేత వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రణామాలు చేసుకొని తమ గోత్ర నామాలు చెప్పుకొని తాము వచ్చిన పని ఏంటో చెబితే తాన్హాస ఋషిరువాచ. వారిని గురించి ఆ ఋషి అంటే ఋషి ద్రష్ట అంటే ఏంటిది, జరగబోయే మంచి చెడులను, గతాన్ని, ఆగతాన్ని, రాబోయేదాన్ని, గడిచిపోయిన దానిని, వర్తమాన కాలాన్ని దర్శించుకోగలిగిన, మనం చర్మచక్షులతో ఎదురుకున్న దాన్నే ఒక్కోసారి చూడలేదు అంటాం, కానీ భగవంతుడైనటువంటి అలాంటి మహానుభావులు
రాబోయే విషయాన్ని, గడిచిపోయిన విషయాన్ని, వీళ్ళు ఎందుకు వచ్చినారు అనేటువంటి ఎదురుగున్న వాడి యొక్క మనోగతాన్ని కూడా అర్థం చేసుకోగలిగే వాళ్ళు కనుక స ఋషి ఉవాచ భూయ ఏవ తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయ సంవత్సరం సంవత్స్యత. వాళ్ళు చెప్పినారు కదా మేము ఇందుకోసం వచ్చినాము అని. అంటే దానికి ఆయన ఏం చెప్పినాడు, భూయ ఏవా అంటే మళ్ళీ తిరిగి అని అర్థం. అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తపోనిష్ఠులే, తపస్సు చేసేవాళ్లే, ఇంద్రియ నిగ్రహం కలవాళ్లే. తపస్సు అంటే ఏమిటిది, ముక్కు మూసుకొని కూర్చోవడం కాదు, రెండున్నాయి దాంట్లో. మనకు 11 ఇంద్రియాలు చేతిలో ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు వస్తువును గురించి సమాచారం చెప్తాయి, కర్మేంద్రియాలు వాటి యొక్క అనుభవాన్ని గురించి ఉపకరిస్తాయి. పోతే మనస్సు అనేది బయటికి కనపడి లోపల ఉండే ఇంద్రియం కనుక దాన్ని అంతరింద్రియం అంటాం. ఈ అంతరింద్రియం ఈ 10టిని ఉపయోగిస్తుంది. 5 జ్ఞానేంద్రియాలు బయటి ప్రపంచంలో ఉండే విషయాలన్నిటినీ, ఇగో ఇది ఫలానా మామిడి పండు చాలా కమ్మటి వాసన వస్తుంది, భోగ్యంగా ఉన్నది, 1, 4 తెచ్చుకొని తింటే, 1 తింటే ఏం తృప్తి, కాబట్టి ఓ 4 తెచ్చుకొని తిందాం, 2 ఈ పూట తినేసి అవసరమైతే 2 మిగిల్చుకుంటే రేపు తినవచ్చు, లేదు ఇప్పుడే అన్ని తినవచ్చు, ఏదో ఒకటి. మొత్తం మీద అయితే కోరికను కలిగిస్తాయి సమాచారాన్ని అందిస్తే మనస్సు అవునవును బాగానే ఉంటుంది అని పూర్వపు వాసన, వెనకటికి అనుభవించిన వాసన ఉంటది కాబట్టి మంచిదే తెచ్చుకుంటే. మరి అయితే పదా అని కాళ్లకు ఆదేశం ఇస్తే కాళ్ళు పోతాయి, చేతులు పట్టుకొస్తాయి, దాచిపెడతాయి, అప్పటికప్పుడు తినడానికి నోరుకి అందిస్తాయి. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇవి బయటి ప్రపంచానికి సంబంధించిన విషయాలను అందించేవే తప్ప మన కంటికి కనపడకుండా ఉండేటువంటి వస్తువులకు సంబంధించిన జ్ఞానాన్ని అందించవు. పరమాత్మ మనల్ని ఉద్ధరించడం కోసమే మన శరీరంలో అంతరాత్మగా ఉన్నప్పటికీ మన హృదయంలోనే అంగుష్ట మాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి. ఎక్కడ ఉన్నాడు, ఆత్మ యొక్క మధ్యలో, అంటే హృదయం యొక్క మధ్యలో తిష్టతి ఉంటున్నాడు. ఎవరు, అంగుష్ట మాత్ర పురుష. అంగుష్టం ఎవరి బొటన వేలు ఎంత ఉంటుందో, బొటన వేలు అంటే మొదటి కణుపే, ఆ మొదటి కణుపు ఎంత ఉంటుందో అంత మాత్రంలోనే పరమాత్మ ఉంటాడు అని. ఈ విషయం మనకు శ్రీభాష్యంలో విస్తారంగా చర్చ ఉంటది, అక్కడ చూడొచ్చు. ఆయన నన్ను ఎప్పుడు వేడుకుంటాడు, నా వైపు ఎప్పుడు తిరుగుతాడు, వాడికి నా యందు ఆభిముఖ్యం ఎప్పుడు కలుగుతుంది, వాడిని నేను ఎట్లా కటాక్షించాలి అని మనల్ని బాగుపరచడం కోసం ఆయన ఎక్కడో వైకుంఠంలో పడి ఉంటే అక్కడికి వీడు రాడు, మనం అందుబాటులో ఉండవు. వీడిని ఎట్లా కటాక్షించాలి అంటే మన దగ్గరికే వచ్చి మన హృదయంలోనే కూర్చొని మనల్ని ఉండి నడిపిస్తూ ఉండేవాడు ఆయన. అయితే బయట ఇంద్రియాలు ఎట్లాగో బయట విషయాలనే చూపిస్తున్నాయి కదా, అంతరింద్రియమైన మనస్సు ఏమన్నా లోపటే ఉన్నది కదా, లోపటే ఉండే మనస్సు పరమాత్మను చూపిస్తుందా అంటే అది కూడా అస్సలే వినదు, చూడదు, వెనక్కి తిరిగి చూడదు. ఏమైనా బయటికే 9 రంధ్రాలు కదా, 5 ఇంద్రియాలు కదా జ్ఞానేంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలు అనే కళ్ళు పెట్టుకొని, 5 ఇంద్రియాలు అనే కండ్లు పెట్టుకొని బయట ప్రపంచంలో ఏమున్నాయి, ఏవి తినొచ్చు, ఏవి తాగొచ్చు, ఏవి పారేయవచ్చు, ఏవి మంచివి, ఏవి చెడ్డవి, ఇవన్నీ ఆలోచన చేసి వాటిని అందిస్తూ బుద్ధి ఆత్మ ద్వారా అందించి మనల్ని జడగొడుతుంటుంది. కనుక వాటిని అణిచిపెట్టడమే తపస్సులో ప్రధానం, ఇంద్రియ నిగ్రహమే ప్రధానం. అందుకోసమే ఆహారం తక్కువ తింటారు, అందుకోసమే తినే ఆహారంలో సాత్విక గుణాన్ని పెంపు చేసేటువంటి పదార్థాలను మాత్రమే తింటున్నారు. ఇటీవల ధర్మశాస్త్రంలో ఒక దాంట్లో కనపడింది, బీరకాయను
దొండకాయను కూడా వదిలేయమన్నారు. ఎందుకు అంటే అవి పనికిరావు అని, అంతే. కొన్నిటినైతే మనం సాధారణంగా సొరకాయ, గోంగూర, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ ఇట్లాంటి వాటిని వదిలిపెడుతున్నాం. అవి ఎట్లాగూ పనికిరానివి. అట్లాగే వీటిలలో కూడా ఇవి పనికొస్తాయి, ఇవి పనికిరావు అని మళ్ళీ దాంట్లో తేడాలు ఉన్నాయి. ఒక ఆయన గుండు సొరకాయ పనికిరాదు అంటే, ఒక ఆయన పొడుగు సొరకాయ పనికిరాదు అంటాడు. అట్లా కాదు, రెండు సొరకాయ మొత్తమే ఆ జాతే పనికిరాదు అని ఇంకొక ధర్మశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. సరే, ఏదెట్లున్నా తినటానికి పనికొచ్చే పదార్థాలు అని మనం తింటూ ఉంటే, ఈ తినే పదార్థాలు మనకు దానిలో ఉండే గుణాలను మన శరీరానికి అందించి, తద్వారా ఇంద్రియాలను రెచ్చగొట్టి, తద్వారా మనం చేయదలుచుకున్న పనులను కాకుండా ఇతరత్ర పోయేటట్లుగా మళ్ళిస్తాయి. అందుచేత వాటికి ఆహారం తక్కువ చేసి, వాటిని ఊపిరి ఉండేటట్లు మాత్రమే చేసి, మనము అదుపులో పెట్టుకొని ఈ ఇంద్రియాలను, శరీరాన్ని ఉంటేనే తప్ప తపస్సు లేదా ఆత్మజ్ఞానం, భగవద్ దర్శనం చేసుకోవడం సాధ్యం కాదు గనక శరీరాన్ని అంతవరకు నిలబెట్టుకోవడమే. ఈ నిలబెట్టుకునే దానికి వేసే ఆ కొద్దిపాటి ప్రసాదాన్ని కూడా స్వామికి ఇష్టమైనట్లుగా మలిచి, పెరుమాళ్లకు ఆరగింపు చేసి, భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని మాత్రమే ఎంత పరిమితి అయితే అంతగా తీసుకొని ఆత్మావలోకనం కోసం ప్రయత్నం చేయడమే తపస్సు తప్ప వేరే ఉత్తగా మూకు మూసుకొని గడ్డాలు మీసాలు పెంచుకోగానే తపస్సు అనేది కాదు. కనుక మీరు ఇదివరకే తపోనిష్ఠాహ ఏవా తథాపి భూయ ఏవా అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు మీరు తపస్సు చేయండి. ఏం చేయాలి తపస్సు అంటే? కాయ శోధన భూత, కాయ శోషణ భూత కృచ్ఛ చాంద్రాయణాది తపస. శరీరాన్ని ఎండబెట్టేటువంటి తపస్సు చేయమంటాడు. అంటే అందుకోసమే మనం సినిమాల్లో మన వాళ్ళు కూడా చాలా గమ్మ చూపిస్తారు. అంత బక్కటోళ్ళు అందరు దొరకపుచ్చుకొని వాళ్ళ గడ్డాలు మీసాలు పెట్టి ఋషులని చూపిస్తుంటారు. అంటే శరీరాన్ని ఎండబెడుతున్నారు, తగ్గిస్తున్నారు, దానికి శక్తి లేకుండా చేస్తున్నారు. అవి ఎట్లా సాధ్యమైందండి? ఆకలి అవుతుంటే తినకుండావా అంటే చాంద్రాయణం మొదలైన వ్రతాలు ఉన్నాయి. చాంద్రాయణం అనే ఒక్క మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. చాంద్రాయణం అంటే శుక్లపక్ష పాడ్యమి నాడు ఒక్క ముద్ద తినాలి. రెండో పూట మాపటి పూట భోజనం లేదు, ఒక్క పూట మాత్రమే. అది కూడా కుక్కుటాండ ప్రమాణేనా అని చెప్తాడు. కోడిగుడ్డు ఎంత ఉంటుందో ఆ సైజులో మాత్రమే ఒక్క ముద్ద తినాలి. అట్లా రోజుకొకటి చొప్పున పెంచుకుంటూ పున్నమి నాటికి వచ్చేటప్పటికీ 15 ముద్దలు, అట్లా మళ్ళీ ముద్దలు తగ్గించుకుంటూ అమావాస్య వచ్చేటప్పటికీ ఉపవాసం, ఏమి లేదు. ఇట్లా ఒక 6 నెలలు చేస్తే అది చాంద్రాయణ వ్రతం అంటాం. అంటే చంద్రుడు పెరిగినట్లుగా ఆహారం పెరగడం, చంద్రుడు తరిగినట్లుగా ఆహారం తరగడం. కేవలం ఒక్క అన్నం తినడం దగ్గరనే ఈ పరీక్ష అండి అంటే ఇవి కాదండి. వైదిక క్రియలు, భగవద్ ఆరాధన రూపమైన కర్మకాండలు, నిత్య నైమిత్తిక క్రియలన్నీ చేస్తూనే ఆహారం మాత్రం ఇంతే తీసుకోవాలి, ఇది లెక్క. అందుచేత ఆ విధంగా కృచ్ఛ్రం అనేది ఇంకొక వ్రతం ఉంటది. ఈ కృచ్ఛ్రం అనేది, చాంద్రాయణం అనేది రకరకాలు. ఈ వ్రతాలన్నిటినీ చేసుకుంటూ మీరు బ్రహ్మచర్యంతో ఇక్కడే ఉండండి. బ్రహ్మచర్యం అంటే ఏంటిది? వీళ్ళంతా సంసారం కలవాళ్లే కదా, భార్య పిల్లలు కలిగిన వాళ్లే, పెద్దవాళ్లే, ఆలోచనలు చేస్తూ పరబ్రహ్మ అంటే ఎవడు తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు కదా. కనుక వాళ్ళకు స్త్రీ సంఘం లేదా, భార్య లేదా, పిల్లలు లేరా అంటే బ్రహ్మచర్యం అంటే మళ్ళీ ఇప్పుడు వేదం చదువుకోవడం కాదండి. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచర, బ్రహ్మచారి అవుతాడు. బ్రహ్మణి చరతి, బ్రహ్మ అంటే వేదం అని చెప్పుకున్నాం కదా. వేదాన్ని గురించి అభ్యాసం చేస్తున్నాడు. చర గతి భక్షణయోహో అని ధాతువు.
అంటే బ్రహ్మని చరతి, బ్రహ్మను గురించి అందులోనే గమనం చేస్తున్నాడు, సంపాదించుకోవడానికి తిరుగుతున్నాడు ఆచార్యుల చుట్టూ. చేర్చుకున్న దాన్ని బాగా కంఠస్థం చేసుకొని బుద్ధిలో నిక్షిప్తం చేసుకున్నాడు, అర్ధ విచారం చేస్తున్నాడు. ఆ విధంగా బ్రహ్మచారి. భూయః కాదు అంటే ఇదివరకు ఒకసారి మీరు బ్రహ్మచర్యం అవలంబించి తర్వాత గృహస్థులు అయినారు కాబట్టి కొంత ఇంద్రియ నిగ్రహం ఉంది కాబట్టి ఇప్పుడు చేయండి అంటే, అప్పుడంటే అప్పటి ముచ్చట వేరు. కానీ గృహస్థుడు అయిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి బ్రహ్మచర్యం అంటే? స్త్రీ సంఘం లేకుండా ఉండడం. ఈ స్త్రీ సంఘం అంట మనకు సరే బ్రహ్మచర్యం అని చెప్పినా అదే అనుకోండి, 8 రకాలుగా ఉంటుందట. 1 స్మరణం, 2 కీర్తనం, 3 కేళి, 4 ప్రేక్షణం, 5 గుహ్య భాషణం, 6 సంకల్పము, 7 అత్యవసాయం, 8 క్రియా నిర్వృత్తి అని 8 రకాలుగా ఉంటుంది. ఈ విషయాన్ని వ్యాఖ్యాతలు అందరూ చెప్పినారు. 1 తలుచుకోవడం, 2 పేరు పెట్టి పైకి చెప్పడం, 3 కేలి వాళ్ళతో ఆడడం, ప్రేక్షణం చూడడం, ఆ తర్వాత నర్మకంగా మాటలు మాట్లాడడం, సంకల్పం కలిసిమెలిసి ఉండాలనేటువంటి తలంపు, అత్యవసాయం తప్పనిసరిగా పొంది తీరాలి అనుకోవడం అత్యవసాయం, క్రియా నిర్వృత్తి. ఈ 8 పనులు మారుకుంటేనే దాన్ని ఏమనాలట? బ్రహ్మచర్యం ఉండాలి. కాకపోతే బ్రహ్మచర్యం అని అనడానికి వీలు లేదు. నిజంగా వేదాధ్యయనం చేస్తూ పిల్లవాడు బ్రహ్మచర్యం వెనకటికి 24 ఏళ్ళు 30 ఏళ్ల దాకా ఆచార్యుల ఇంట్లో ఉండి వేదాధ్యయనం, శాస్త్రాలు వగైరా వగైరా నేర్చుకుంటుండేవాళ్ళు. ఆనాటి కాలంలో ఆచార్యుల ఇంట్లో ఉంటే ఆయన ఒక్కడే ఉన్నాడా? చుట్టుపక్కల లేరా? కుటుంబాలు లేవా? ఆయనకు సంతానం లేదా? ఇట్లాంటి విషయాలు చాలా ఉంటాయి. ఈ సందర్భంలో వీడికి కూడా మనస్సు చంచలమై భ్రమణం జరగవచ్చును. అట్లాంటి తన వ్రతం నుంచి పొరపాటున జారిపోయిన వాడిని అవకీర్ణి అంటారు. బ్రహ్మచారిగా ఒకప్పుడు గృహస్థుడు అయ్యి బ్రహ్మచర్యం పాటించేవాడు కాకుండా పెళ్లి కాకముందే ఆచార్యుడి దగ్గరనే ఉన్నటువంటి వాడు తన నిష్టలో నుంచి జారిపోతే వాడికి అవకీర్ణి అని ప్రత్యేకమైన పేరుంది. ఆ విధంగా వాడు ఏమైనా పొరపాటు చేస్తే వాళ్ళకు ప్రాయశ్చిత్తాలు మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అంత దూరం పోద్దు. కానీ ఈ విధమైన 8 రకాలైన స్త్రీ సంఘం గురించిన ముచ్చట లేకుండా మీరు ఇక్కడే బ్రహ్మచారులుగా ఉండండి అని. అది ఎట్లా ఉండాలి? శ్రద్ధయా తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, శ్రద్ధ కూడా ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే కుదరదు. శ్రద్ధ అంటే ఏమిటి? ఆస్తిక్య బుద్ధి. భగవంతుడు ఉన్నాడు, ఆయనను చేరుకోవాలి, అందుకోసమని ఈ పనిని మేము చేస్తున్నాము అని ఆస్తిక్య బుద్ధితో. ఏమిటి ఆస్తిక్య బుద్ధి? కేవలం భగవంతుడు ఉన్నాడు అని అనటమేనా? కాదు. గురువాక్య విశ్వాస, ఆచార్యుల వారి యొక్క మాట యందు నమ్మకం కలిగి ఉండి గురు గృహే వసత, ఆ విధంగా మీరు ఆచార్యుల వారి ఇంటిలో ఉండండి. ఎంతకాలం ఉండాలి? సంవత్సరం ఉండాలి. ఎందుకండి? సంవత్సరం దాకా మేము ఇక్కడ ఇంట్లో అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి మీ దగ్గర పడి ఉంటే ఎట్లా గడుస్తుందండి అనవద్దు. నా సంవత్సర వాసనే ప్రభ్రూయాత్, ఐతరేయ ఉపనిషత్తు చెప్తున్నది. సంవత్సరం కంటే తక్కువ ఉన్నవాడికి చెప్పొద్దు అన్నది. అంటే సంవత్సర కాలం ఖచ్చితంగా ఆచార్యుడి దగ్గర ఉండవలసిందే. కనుక సంవత్సరాదు ఉపరి సంవత్సరం సంవత్స్యత, 3 చెప్పినాడు. తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా, 3 కారణాలు. ఇంద్రియ నిగ్రహం కలగటం, శారీరక శోషణ, శరీరాన్ని ఎండబెట్టాలి. మానసికంగా అదుపులో ఉండడం కోసం బ్రహ్మచర్యం చేయాలి.
ఆ తర్వాత గురువు గారి యొక్క మాట యందు శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండాలి, ఆస్తిక్య బుద్ధి ఉండాలి. ఈ 3 అంశాలతో పాటు సంవత్సరం కాలం మీరు కాలం ఉండండి ఇక్కడ. అప్పుడు సంవత్సరం గడువు పూర్తయినాక మీ యోగ్యతను పరీక్షించి యథాకామం ప్రశ్నాన్ పృచ్చత. మీరు మీ వ్రతం పూర్తి అయినాక మీకు తోచినట్లుగా మీరు ఎన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నారో అన్ని ప్రశ్నలను అడగండి. ఎది విజ్ఞాస్యామా, అయ్యా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం మా దగ్గర ఉండొచ్చును, మాకు తెలియవచ్చును, తెలియకపోవచ్చును. కాబట్టి ఎది విజ్ఞాస్యామ, మీ ప్రశ్నలకు సమాధానం మేము తెలిసిన వాళ్ళమే అయితేనే భవదుక్త ప్రశ్నార్థాన్ వయం జానీమః యది తత్సర్వం, ఆ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సర్వం ఘః వా వక్ష్యామి, మీకు ఉన్నదంతా కూడా చెప్తాను అని ఆ ఋషి గారు అన్నారట. హా అనే ఒక అవ్యయం ఉంది, దాని అర్థం ఏమిటంటే బ్రహ్మతత్వజ్ఞ సహా ఋషి. బ్రహ్మతత్వాన్ని తెలిసిన వాడని కదా మొదటి మంత్రంలో వచ్చింది. అంచేత ఆ విధంగా పిప్పలాదుడు వాళ్ళందరికీ ఒక ఆదేశాన్ని ఇచ్చినారు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా సంవత్సరం పాటు వారి ఆశ్రమంలోనే ఉండి తర్వాత వ్రతం పూర్తి చేసుకున్నానక వ్రతం చేత ఆచార్యుడు సంతోషించి వాళ్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పబోయినాడు. సాధారణంగా విద్య ఎప్పుడైనా గురు శుశ్రూషయా విద్య పుష్కలైన ధనేనవా అథవా విద్యయా విద్య చతుర్థో నైవ విద్యతే అని చెప్తున్నది. గురువు గారికి సేవ చేయడమే మొట్టమొదటి దర్జా, అవ్వల్ దర్జా, ఫస్ట్ క్లాస్. ఆ విధంగా ఆచార్యులకు సేవ చేసి పొందడమే విద్యను పొందడానికి మార్గం. మాకు అక్కర లేదండి, అంతసేపు ఉండలేనండి అంటే పుష్కలేన ధనేనబా, నీకెంత చేతనైతుందో గురువుగారు అడిగినంత ధనాన్ని ఇస్తే అట్లా విద్య లభించవచ్చు. ఇక నా దగ్గర ధనం లేదండి, మరి అయితే విద్యయా విద్య, తనకు ఒక విద్య వచ్చును, అది ఆచార్యుడికి కావాలి. వారి దగ్గర ఒక విద్య ఉంది, అది వీనికి కావాలి. కాబట్టి నా విద్య నీకిస్తా, నీ విద్య నాకు ఇవ్వు అని చెప్పి పరస్పరం ఎక్స్చేంజ్, మార్చుకోవడం. నలుడు అనే మహారాజు గారు ఋతుపర్ణుడు అనే అయోధ్య మహారాజు గారి దగ్గర ఆ విధంగా విద్యను పొందినారు కనుక అథవా విద్య అవిద్య. ఇక్కడ వీళ్ళేమో ఈ మూడిట్లలో మొదటిదైన గురు శుశ్రూష ద్వారానే విద్యను నేర్చుకోవడానికి సిద్ధపడినారు. సంవత్సరం పూర్తయింది. అద కబంధి కాత్యాయన ఉపేత్య పప్రచ్చ భగవన్, ఓ పూజ్యుడా నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని కాత్యాయనుడు అడిగినాడు. కుతోహవా ఇమాహ ప్రజాహ ప్రజాయంతే, ఇమాహ ప్రజాహ, ఈ లోకంలో మన చుట్టుపక్కల కనిపించే పుట్టుక కలిగిన కదలికలు కలిగిన ప్రాణులు ఏవైతే ఉన్నాయో, ప్రజాహ అంటే అంటే జన్మించడం కలిగినటువంటి రకరకాల ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ కుతహ ఎవరి వలన జాయంతే పుడుతున్నవి అంటే కారణమైన వాడు ఎవడు, ఈ ప్రపంచం నిండా ఉండేటువంటి ఈ ప్రాణులన్నీ ఎవరి వలన పుట్టినవి అనే ప్రశ్న వేసినాడు. మిగతాది రేపు చెప్పుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. విజయతాం రామానుజ దివాకర. ఓం స్వస్తి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.